వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది. కొండా దంపతులు ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన వర్గ విభేదాలతో రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదును పరిష్కారంపై రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రేపు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్కు వచ్చి కలవాలంటూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కోరారు. క్రమశిక్షణ కమిటీ సూచనల మేరకు రేపు హైదరాబాద్ వెళ్లనున్న వరంగల్ జిల్లా నేతలు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నే ప్రతిపాదించనున్నారు. క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు ఉంటాయని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ధీమా వ్యక్తం చేశారు. కాగా ఓరుగల్ కాంగ్రెస్ లో అంతర్గత పోరు ఇప్పుడు వీధికెక్కింది. వాళ్ళంతా క్రమశిక్షణ కమిటీ ఫిర్యాదు చేస్తున్నారు. కమిటీ ముందుకు వచ్చారు, వివరాలు ఇచ్చారు. కానీ సీను మాత్రం మార్పు లేదు. దేని దారి దానిదే అన్నట్టుగా ఉంది వ్యవహారం. జిల్లా శాసనసభ్యులందరూ రాసిన 6 పేజీల లేఖలో ప్రస్తావించిన అంశాలు బయటకు రావడంతో అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన మరుసటి రోజే ఆయన వ్యతిరేక వర్గం అంతా ఓరుగల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి డెడ్ లైన్ పెట్టింది. జూలై 5 లోపు మురళి మీద చర్యలు తీసుకోవాలి అల్టిమేటం ఇచ్చింది. దీంతో వ్యవహారం మరింత సీరియస్గా మారింది. అయితే కాంగ్రెస్ నాయకత్వం అలాంటి చర్యలకు సిద్ధంగా ఉందా? సొంత పార్టీ నేతలే కొండా ఫ్యామిలీ కావాలా, మేం కావాలా తేల్చుకోండి పెట్టిన గడువును రాష్ట్ర నాయకత్వం సీరియస్గా తీసుకుంటుందా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ క్రమంలో అధిష్టానం ఏం చేయబోతుందా అని కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.